హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ లైఫ్. ప్రైవేట్ టీచర్ పార్ట్ 1. ఈ అమ్మాయి ఎవరు మా ఏరియాలో కొత్తగా కనబడుతుంది? ఎవరమ్మా? ఎప్పుడు చూడలేదు నేను ఈ ఏరియాలో. నువ్వు కనబడలేదు, ఎప్పుడు చూడలేదు. నమస్తే అమ్మా, నేను మీ పక్కింట్లో అద్దె దిగిన మొన్ననే. అవునా? ఏం చేస్తావమ్మా? నేను టీచర్నమ్మా. టీచరా? గవర్నమెంటా? ప్రైవేట్ టీచర్ని. ఓ, ప్రైవేట్ టీచరేనా? జీతం ఆపాటిస్తారు, 10,000 అన్ని ఇస్తారా లేదా? సరే అమ్మా, నేను వెళ్ళొస్తున్నా, స్కూల్కి టైం అవుతుంది. ఈ పక్కింటి వాళ్ళకు బుద్ధి లేదు. ప్రైవేట్ టీచర్ ఎందుకు ఇచ్చినావు? రేపటి సుందికి ఉప్పుకు పప్పుకు మా ఇంటికే వస్తారు, అప్పుకు. మన పిల్లల భవిష్యత్తులో ప్రముఖ పాత్ర వహిస్తున్న ప్రతి ఉపాధ్యాయులు గొప్పవారే. ప్రైవేట్ టీచర్ పార్ట్ 2. ఏ అమ్మ, కూలికి వచ్చినావా? అవునమ్మా, వెళ్తున్నా. మంచిగా చదువుకుంటే అయిపోవు కదా గవర్నమెంట్ టీచర్ వైదు. ఏందమ్మా, ఇప్పుడు నేను చదువుకునే ప్రైవేట్ టీచర్ని అయినా అనుకుంటున్నావా ఏంది? ఏం చదివినావు? నా కోడలు బీడ్ చేసింది, గవర్నమెంట్ టీచరు. అవునా అమ్మ, బీఈడి చేసి నీ కూడా గవర్నమెంట్ టీచర్ అయిందా? ఇటు చూడ అమ్మ, ఒకసారి నాదికి చూడు. నేను 1-2 చదువుకొని టీచర్ అయినా అనుకుంటున్నావా? కాదు, నేను ఎంఎస్సి బీఎడ్. మా స్కూల్లో చేసే టీచర్లు అందరూ వెల్ క్వాలిఫైడ్, అందరూ బీఎడ్లు టీటీసీలు చేసి ట్రైనింగ్ చేసిన టీచర్లే చెప్తారు స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో. అలా తప్ప 1-2 ఏమైనా లెవెల్ టీచర్లు అయితే ఇప్పుడు. చదివితే గవర్నమెంట్ జాబ్ ఎందుకు రాలే? చదివితే గవర్నమెంట్ జాబ్ వస్తే అని రూల్ లేదమ్మా. గవర్నమెంట్లో పోస్టులు కొన్ని ఉన్నాయి, అప్లికేషన్స్ ఇన్ని ఉన్నాయి. సో కొందరికే జాబ్ వస్తేగా వచ్చే వాళ్ళకి వచ్చింది. సో నీ కోడలికి వచ్చింది, నీ కోడలు గ్రేటే, ఒప్పుకుంటున్నా కదా. నన్ను ఓని కొంచెం. మీ లైఫ్లో ఇలాంటివి జరిగితే కామెంట్ చేయండి. ప్రైవేట్ టీచర్ పార్ట్ 3. స్కూల్ అయిపోయిందా అమ్మ? అవునమ్మా, ఇప్పుడే ఇంటికి వస్తాను. జీతం 10,000 ఇస్తారా అమ్మ? అసలు జీతం సరిపోతుందా అమ్మ నీకు? సరిపోతుందిలే అమ్మా, నా జీతం నాకు సరిపోతుంది. నా కొడుకు గవర్నమెంట్ టీచరు, 1,00,000 రూపాయల జీతం, మంచి కుర్చీలో కూడా పెట్టిండు. ఇవతో పెద్ద తలకే నొప్పి ఉంది కదా. సరే, అసలు స్టోరీ చెప్దాం. అమ్మ, నీ కొడుకు 1,00,000 రూపాయల జీతం, గవర్నమెంట్ టీచరా, కుర్చీలో కూర్చోబెట్టిండా? మరి నా కొడుకుని చేసుకోరాదు? నా కొడుకు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 2,00,000 జీతం, నీ కాలేసుకొని కూర్చోబెడతాడు. ఈ ప్రైవేట్ టీచర్కే ఇంత పొగరా? ప్రతిరోజు ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న ప్రతి టీచర్కి మా సెల్యూట్. ప్రైవేట్ టీచర్ పార్ట్ 4. చిచి, ఈ పొద్దున్నే ప్రైవేట్ టీచర్ ముఖం చూసినా. ఈ అమ్మేంది నన్ను చూసి ఇట్లా అనుకుంటుంది, వెనక తిరిగిపోతుంది ఏంది? ప్రైవేట్ టీచర్లు అంటే ఇంతమందికి చులకన చెప్పిందా? ఈ అవ్వ ఒక్క అంటుంది కదా, ఈరోజు అందరి కాళ్ళు తెరిపిస్తాను. ఓ అమ్మ, ఒక్క నిమిషం ఇక్కడ కూర్చోమ్మ, ఒక్కసారి కూర్చొని ఇక్కడ మాట్లాడండి. ఇక్కడ కూర్చోమ్మ, ఇక్కడ ఒక్క నిమిషం మాట్లాడాలి. ఏందమ్మా నీ లొల్లి? లొల్లి కాదమ్మా, నాకు చిన్న డౌటు. నీ కొడుకు గవర్నమెంట్ టీచరే, నీ కొడుకు గవర్నమెంట్ టీచరే, నీ బిడ్డలు నీ అల్లులు అందరు గవర్నమెంట్ టీచర్లే కదా? అవునా అమ్మ? మరి మొన్న నీకు ఆరోగ్యం బాగాలేట కదా, నీ కొడుకు ఏ ఊర్లో గవర్నమెంట్ డాక్టర్ హాస్పిటల్ తీసుకుపోయిందమ్మా? ఓ, పెద్ద హాస్పిటల్ తీసుకుపోయిందమ్మా. గవర్నమెంటేనా? సిసి గవర్నమెంట్ ఎందుకు తీసుకుపోతాడు? ప్రైవేట్ గా తీసుకుపోయిందమ్మా. అవునా? ప్రైవేట్ గా. ఓ, పెద్ద హాస్పిటలేనా అమ్మా? పెద్ద హాస్పిటల్ అమ్మా. ప్రైవేట్ టీచర్ పార్ట్ 5. ప్రైవేట్ గా. ఓ, పెద్ద హాస్పిటలేనా అమ్మా? పెద్ద హాస్పిటల్ అమ్మా. బిల్ ఎంత? 1,00,000 రూపాయలు కట్టిండా? బిల్ అంతా 1,00,000 రూపాయలు కట్టిండు. వెరీ గుడ్, మంచోడే. మరి మీ మనవలు మనవరాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి పోతారా, అంగన్వాడికి పోతారు? చిచ్చి గాబడికి పోతారా? మంచి ప్రైవేట్ స్కూల్కి పోతారు. అవునా అమ్మా? కాదమ్మా, ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయి నీ కొడుకు, మీ మనవరందరూ ప్రైవేట్ స్కూల్లో చదవట్టే. మరి ఎందుకమ్మా ప్రైవేట్ అంటే ఇంత చులకనా? ప్రైవేట్ టీచర్ దగ్గర నువ్వు పిల్లలు పంపించేది? మరి ఒక ప్రైవేట్ టీచర్లు ఎందుకు అట్లా ఎంబడబడతావు? ప్రైవేట్ టీచర్లు అయితే మీ గవర్నమెంట్లో చదువులు ఉంటాయి, గుర్తుంచుకో. ఇంకోసారి ప్రైవేట్ టీచర్లు తక్కువ మాట్లాడుకో. వాళ్ళు కూడా టీచర్లే, వాళ్ళు చదువుకున్న అర్థమైతుందా? ప్రైవేట్ టీచర్లు కూడా కష్టపడే చదువు చెప్తాను కదా, వాళ్ళు చదువుకున్న మీ పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లో చదివినప్పుడు మరి మీరు ప్రైవేట్ టీచర్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇట్లా ఉంటుందా? మా వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకో. సరే, ఫుల్ టైం అవుతుంది. ఇలాంటి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు మారుతాయో ఏమో, నాకైతే డౌటే. ప్రైవేట్ టీచర్ పార్ట్ 6.
ఏందమ్మా రోజు అమ్మాయి ఓ అమ్మాయి అని తీసేదాన్ని నువ్వు ఈరోజు తినమంటున్నావు, ఏంది కథ? ఏం లేదమ్మా, ఒక 2000 రూపాయలు ఉంటాయి. 2000? ఆ. ఏందమ్మా 2000 అడుగుతున్నావు? మీ వాళ్ళందరు రిచ్, గవర్నమెంట్ టీచర్లు, నన్ను అడుగుతున్నావు ఏంది పైసలు? అని ఈ నెల కట్ అయిందమ్మా. ఓ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో లక్షల జీతాలకు ఆయనతో కటింగ్ ఉండాలి కదా. అవునా, మరి ఈ 2000 ఏం సరిపోతాయి అమ్మా? లక్ష జీతాలు వస్తాయి కదా మీకు, ఈ 2000 సరిపోతాయా? నా మందులకే సరిపోతుంది. కాదమ్మా, లక్ష జీతం వచ్చినప్పుడు మందుల కోసం దాచిపెట్టరా నీ కొడుకులు, కోడళ్ళు, బిడ్డలు, అల్లుళ్ళు ఇట్లా ఏం చేస్తాను పైసలన్నీ? నా 50 లక్షలు పెట్టి పెద్ద కారు కొన్నాం. ఎంత చెట్టుకు అంత గాలి. మీకు లక్షల జీతాలు కాబట్టి లక్షల ఖర్చులు ఉంటాయి, మాకు వేల జీతాలు కాబట్టి వేల ఖర్చులు ఉంటాయి. ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో గుర్తుంచు. ప్రైవేట్ టీచర్ పార్ట్ 7. ఏమో పెద్దామము అసలే హాస్పిటల్ మందులకు అంటున్నావు కదా డబ్బులు, ఇంకా అమ్మ 2000. మరి నెక్స్ట్ మంత్ మీ పిల్లలకు జీతం వచ్చినాక నాకు ఇచ్చుడు మర్చిపోకమ్మా. పోనమ్మా, ఇస్తావా? థ్యాంక్ యూ అమ్మా. ప్రతిరోజు ఇలాంటి అనుభవాలను ఎన్నిటినో అధిగమిస్తూ ముందుకెళ్తున్న ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్కి మా సిరీస్ని అంకితం చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.